మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 26ను పరిశీలిద్దాం. కృష్ణుడి విశ్వరూపాన్ని చూస్తున్న అర్జునుడు యుద్ధ భవిష్యత్తును అందులో ప్రత్యక్షంగా చూసి దిగ్భ్రాంతి చెందుతాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అమిచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాల సంఘైః భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే అర్జునుడు ఇలా అంటున్నాడు: ఓ కృష్ణ, ధృతరాష్ట్రుని కుమారులు, వారితో పాటు ఉన్న రాజుల సమూహాలు, పూజ్యులైన భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, ఇంకా మన పక్షంలోని ముఖ్య యోధులు కూడా నీ భయంకరమైన ముఖాలలోకి వేగంగా దూసుకుపోతున్నారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, కాలమనే మహాశక్తి ముందు ఎవరూ నిలబడలేరని అర్జునుడు గ్రహిస్తున్నాడు. శత్రువులు, మిత్రులు, గురువులు అనే భేదం లేకుండా అందరూ విధికి లోబడాల్సిందేనని చూస్తున్నాడు. దైవ సంకల్పం ముందు మానవ బలం, అధికారం ఎంత అల్పమైనవో ఈ దృశ్యం తెలియజేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, జీవితంలో కొన్ని సంఘటనలు మన నియంత్రణలో ఉండవని అంగీకరించాలి. మన కర్తవ్యాన్ని మనం శ్రద్ధగా చేస్తూ ఫలితాల గురించి అతిగా ఆందోళన చెందకుండా ఉండటం నేర్చుకోవాలి. ఇది మనకు మానసిక ప్రశాంతతను అందించి జీవితంలోని ఎత్తుపల్లాలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తినిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.